ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే. ఇప్పుడు అడిగేదైతే క్వశ్చన్ టాపిక్ అయితే ఏం కాదమ్మా. మొన్న మీరు నేను కాల్ చేసినప్పుడు నాకు ఒక విషయం చెప్పారు. ఏంటంటే లాస్ట్ టైం నేను షూట్ కోసం వచ్చినప్పుడు మీరు కాశీ అయోధ్య వెళ్తున్నా నాన్న అని చెప్పారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే, మీరు అక్కడ బుక్ మీరు రాసిన రెండవ బుక్ అక్కడ దేవుడి పాదాల దగ్గర పెట్టి ఆశీర్వచనం తీసుకొని స్వామిది వస్తాను అన్న అన్నారు. కానీ ఆ పని అవ్వలేదే, చాలా బాధ అనిపించింది అని చెప్పారు. తర్వాత నేను రాముడి దగ్గర పెట్టలేకపోయినా అని బాధపడి, నువ్వు నా కోరిక నెరవేర్చలేదు అని నేను స్వామిని అలా అన్నందుకు ఏకంగా రాముడే మా ఇంటికి నడిచొచ్చిండే అని చెప్పన్నారు. అసలు అది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఒకసారి మన వాళ్ళందరికి కూడా ఆ విషయాన్ని తెలియజేస్తే బాగుంటది అనిపించింది. నిజంగా నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏంటంటే రెండవ పుస్తకం రాశాను నేను, విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు అనేది రెండవ పుస్తకం. ఇది అంటే ఇది మొత్తం 116 టాపిక్స్ ఉంటుంది. ఒక బుక్ విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు, ఇదే పుస్తకం. ఈ పుస్తకాన్ని నేను కాశీలో హడావుడి పెట్టించా. నేను డిటిపి ఆపరేట్, నాకు తెలియదు, నేను వెళ్తున్నాను, కనీసం పూర్తి కంప్లీట్ చేసి నాకు ఇవ్వు, ఇట్లా 2 పుస్తకాలు కాదు ఒకటే పుస్తకం కావాలి నాకు చేసి ఇవ్వంటే పాపం హడావుడిగా పుస్తకం తయారు చేసి నాకు ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత నేను శివుడి దగ్గర పెట్టి ఆశీర్వచనం తీసుకొచ్చిన తర్వాత ఫైనల్ ప్రింట్ చేసేద్దు నాన్న, బుక్ రెడీ అయిపోయింది కదా మనకి, ఇంకా 116 టాపిక్స్ తోటి పార్ట్ 2 బుక్ అని అనుకున్నాను. ISBN నెంబర్ కూడా అప్లై చేసాము, ISBN నెంబర్ కూడా వచ్చింది. సరే శివుడి దగ్గర మేము రాత్రి 2 గంటల దర్శనం చేసుకున్నాము, స్పర్శ దర్శనం చేసుకున్నాము, శివుడి దగ్గర పాదాల దగ్గర పెట్టాము. ఆయన మంచిగా నా మెడలో ఒక మాల వేశాడు, నాకేమో గరికవిచ్చాడు, మా ఆయనకేమో త్రిదళం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అబ్బా నాకు గరిక వచ్చింది, గరిక అంటే నాకు చాలా ఇష్టము. గరికలాగా అంటే విఘ్నాలన్నీ తొలగిపోయి గరికలాగా ఈ విశ్వ నియమాలు విశ్వవ్యాప్తమవుతాయి, శివాజ్ఞ జరిగింది అనుకొని అయోధ్య వచ్చాం. అయోధ్య వచ్చిన తర్వాత అయోధ్యలో మేము మామూలుగా వీల్ చైర్లో కూర్చుని బట్టి తీసుకెళ్తుంటే, నాన్న ఈ పుస్తకం మాత్రం నేను దేవుడి దగ్గర పెట్టాలి, నేను నక్కో ఓ లాకర్ మే లాగా కౌన్ బి కుచ్ బి నహీ లేనే కా జరూరత్ నహీ, ఇదర్ పర్మిషన్ నహీ అని దాన్ని తీసుకుపోయి ఆ లాకర్లో పడేశాడు వాడు. నాకు ఎంత ఏడుపు వచ్చిందో, రామా నేను నీ దగ్గరకు వచ్చాను, ఈ పుస్తకాన్ని ఆశీర్వదిస్తావని నేను వచ్చాను కదా, ఎంతో ప్రేమతో వచ్చాను అన్న నీ దగ్గరికి, నీ పుస్తకాన్ని దగ్గరికి రానియకుండా తోసేసావే అని రిటర్న్ వచ్చి కూర్చున్న తర్వాత 2 సార్లు మంచిగా దర్శనం చేసుకున్నాను, వచ్చాను. కానీ ఒక తృప్తి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, ఏదో అన్ఈజీనెస్. అక్కడ కాశీలో ఉన్నటువంటిది వారణాసి లైబ్రరీలో ఇచ్చాను, అక్కడ ఉండే లైబ్రరీలో కూడా పుస్తకాలు ఇచ్చొచ్చాను. ఇక్కడ కూడా ఏదైనా లైబ్రరీలో ఇద్దాము నాన్న, దర్శనం చేసుకుంటాము అంతే, మేమేమి ఎక్కడ తిరగము, మెట్లు ఎక్కలేము అని చెప్పాము. అతను ఏం చేశాడు, బట్టబాజు డ్రైవరు, మేము 15,000కు తీసుకున్న కారును తను ప్రైవేటుగా ఎవరికో ఇచ్చేసి 2 కిలోమీటర్లు మమ్మల్ని నడిపించాడు. నేనన్నాను, మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, నేను నడవలేని దాన్ని ఇద్దరిని ఇన్ని కిలోమీటర్లు నడిపిస్తావా, ఇదేమన్నా భాగ్యమా అంటే, లేదు ఆటోల్లో తిరగాలి, ఇవన్నీ చిన్న గల్లీలు అన్నారు. అంటే మనకు కూడా తెలుసు కదా, కాశీ కానీ అది కానీ చిన్న గల్లీలు తిప్పుతారు. చిన్న గల్లీలో తిప్పుతాడు అంటే చిన్న గల్లీలలో తిరగాలి. కానీ మమ్మల్ని 1-2 గంటలు చిన్న గల్లీలో కాకుండా మెయిన్ రోడ్డు మీద కూడా తిప్పుతున్నాడు. చెమటలు కారిపోతున్నాయి, ఇట్లాగా ఎండ వేడి నుంచి, వర్షం లేదు, చెమట్లు కారిపోతున్నాయి, కూర్చోలేని పరిస్థితి, అన్ఈజీతో ఉండి నేను వాడిని తిట్టేశాను అనమాట. అతను కారు తీసుకురా బేటా, నీవు కారు తీసుకురా అంటే వాడికి ఫోన్ చేస్తే, గంగా హారతి బోల్కే ఎక్కడెక్కడైనా చూపించు, దొంగ మాటలు చెప్పేసే వాళ్ళకి ఏదన్నా చెప్పి మేనేజ్ చేయరాదు, నేను వేరే వాళ్ళ సవారీలో ఉన్న వాళ్ళని ఎక్కడో తిప్పుతున్నా, నేను చాలా దూరంగా ఉన్నా రానని చెప్తున్నాడు వాడు హిందీలో. అంటే ధర్మం కానీ న్యాయం కానీ అక్కడ నాకు ఏది కనిపించలేదు. ఎంత బాధేసింది చెప్పనా నాన్న. అయినాక నేను ఆ అబ్బాయి మళ్ళీ కారు తీసుకొని వచ్చిన తర్వాత, కారులోనే ఎక్కితే నేను కూర్చోను అని కూర్చున్న తర్వాత కారు ఎక్కి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వాడిని ఒకటే మాట అన్నా, బాబు ముసలి వయసులో ఉన్నాము, ఆపరేషన్ అయింది, ఆయన కిడ్నీ కూడా తీసేశారు,
పేషెంట్, ఇద్దరం పేషెంట్ము, నిన్ను మాకు తోడుగా ఉండమని మేము 15,000 రూపాయలు డబ్బు కట్టాము, ధర్మంగా నువ్వు మాకు అన్ని దగ్గరుండి కారులో తిప్పి చూపించాలి కదా, అవును. నీకు ఎంత వచ్చింటాయి మహా అంటే 500 రూపాయలు వచ్చుంటాయి, నేను ఆ 500 ఇవ్వలేకపోయేదాన్న. ఈ 500 గురించి అయోధ్యలో ఇంత ఇలా ఉంది అని చెప్పడం నాకు ఎలాగుంటుంది నాన్న అని బాధపడుతూ చెప్పేవాడికి. డిసప్పాయింటెడ్గా కూర్చున్నాను. మర్నాడు పొద్దున్నే లేచాను. ఎక్కడ వెళ్ళినా నాకు కోకిల పలకరిస్తుంది. ఆ రోజు సాయంత్రం వెళ్ళాము, మర్నాడు పొద్దున అయోధ్యలోనే ఉన్నాము. మళ్ళీ మేము వెళ్ళిపోవాలి. అక్కడున్న గార్డెన్లో కూర్చున్నాను. కూర్చొని రామ, ఎక్కడ చూసినా ధర్మం ధర్మం అని రాసుంది, కానీ ఎక్కడ ధర్మం లేదు, ధర్మం మీద ధర్మము అని ఉంది, కోకిల పలకవే అన్నాను. కోకిల పలకలే, కాకి పలికింది అక్కడ. ఎందుకనమ్మా? నా మనసుకి నా మనసుకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కోకిల పలుకుతుంది, నాకు గుడ్ మార్నింగ్ చెబుతుంది, కానీ అయోధ్యలో మాత్రం కాకి పలికింది. అయినా వచ్చేసాము, ఇక్కడ హైదరాబాద్కు వచ్చేసాము. హైదరాబాద్కు వచ్చేసిన తర్వాత అప్పుడు మేము సెల్ ఫోన్లు చూసుకున్నాము. అప్పటిదాకా టెన్షను పెద్దవాళ్ళని. ఇంటికి వచ్చి చూసుకుంటే అయోధ్య అని ఉంటే ఒక ఆయన అన్నాడు, అయోధ్యలో ఒక ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చానమ్మా నరసింహారావుకి, ఆయనకు పుస్తకం ఇచ్చి రమ్మన్నా అని, ఇచ్చొచ్చారా అన్నాడు. అయ్యో ఇవ్వలేదండి, మేము అక్కడ టెన్షన్, చెమట్లు గారిపోయినాయి, అక్కడ వసతి కూడా సౌకర్యాలు కూడా బాగా లేవు, మేము స్టార్ హోటల్లో ఉంటే ఏసీ కూడా పనిచేయలేదు, కొంచెం ఇబ్బంది పడుతూ వచ్చామండి అని అన్న. అయితే నీవు ఇమీడియట్గా ఆయనకి ఫోన్ చేసి సారీనండి మేము రాలేకపోయినామని చెప్పమ్మా అంటే, నేను ఇమీడియట్గా ఫోన్ చేశాను. ఫోన్ చేసి సారీనండి మీ అడ్రస్ చెప్పండి, నేను పుస్తకం విశ్వ నియమాల పుస్తకం మీకు పోస్ట్లో అదేందమ్మా, నేను రాముడిని తీసుకొని మీ ఇంటికే వస్తాను, రాముడు అని అన్నాడు. చిన్న విగ్రహం తీసుకొస్తాడేమో అనుకున్నాను, అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు. మరునాడు స్నానం చేసి ఇట్లా కూర్చున్నాను. 5th నాడు 5వ తారీఖు వస్తానమ్మా అన్నాడు. మళ్ళీ 2వ తారీఖు నాడే ఆయన పొద్దునే ఇట్లా స్నానం చేసి కూర్చున్నాను. కూర్చోగానే ఆయన ఫోన్ చేసి, నేను బయలుదేరి వస్తున్న అరగంటలో మీ దగ్గర ఉంటాను, రాముడి దర్శనం చేసుకోవడానికి మీ కాలనీలో మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా పిలుచుకోమ్మా అన్నాడు. నేను బంగారం విగ్రహం తీసుకొని వస్తున్నానని. ఏదో ఇంత బంగారం విగ్రహం తీసుకొస్తాడేమో, మా కాలనీలో మా ఫ్రెండ్స్ అందరు కూడా అన్నారు, ఏమే నువ్వు ఒక్కదానివే అయోధ్య వెళ్తావా, మాకెవ్వరికి చూపించవా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా బస్ వేసుకొని పోయి మాకు అందరికీ చూపిస్తావు కదా, మాకు రాముడి దర్శనం చేయించవా అని 2-3 నన్ను అడిగారు. ఏమో తల్లి, అనుకోకుండా మా పిల్లలు బుక్ చేశారే బాబు, వెళ్ళామో వచ్చామో అని అన్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళము ఆశ్చర్యపోయాను. నాన్న ఇంతెత్తు విగ్రహం, బంగారంది, కిలో బంగారు పాదుకలు, ఇంతెత్తు బాణము, విల్లు, ఆ ఉయ్యాలి నిండిపోయింది. ఏంటిది రాముడిది అంటే, 300 క్షేత్రాల్లో పీఠాధిపతులు దీన్ని పూజ చేసిన విగ్రహం అమ్మ ఇది. అమ్మ నేను ఎవరో కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన పేరు కూడా నాకు తెలియదు. అమ్మ వెండి ఇటుక చేయించాను, వెండి ఇటుక చేయించినప్పుడు మోడీ గారికి విహెచ్పి వాళ్లకు మేము ఇది ఇచ్చినప్పుడు 5 ఇటుకలు కావాలన్నారు, 5 ఇటుకలు కూడా మేము ఇచ్చామమ్మ. ఆ రామాలయం కట్టడానికి మొదటి ఇటుకలు మనవే, నేను ఇచ్చినవి, అక్కడ పూజ జరిగింది, మోడీ గారు ఈ 5 ఇటుకలతోటే ఆ గుడి ఏర్పాటు చేశారని చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్లు ధారాళంగా వచ్చాయి. రామా, నువ్వు ఏమో మా పుస్తకాన్నే తీసుకోలేదు అనుకున్నాము, నా దగ్గరికే నువ్వు వచ్చావా, ఆ పుస్తకాలు తీసుకొని డిటిపి ఆపరేటర్ ఫైనల్ కాపీ తీసుకొని వస్తే ఆయన పాదాల కింద పెట్టాను. నేను మా వారిద్దరం పరవశించిపోయాం. అందరు అన్నారు, నువ్వేమనుకుంటే జరుగుతుంది, రాముడే నీ దగ్గరకు వచ్చాడు, ఇంకేం కావాలమ్మా, నీవు రాసిన విశ్వ నియమాలు విశ్వవ్యాప్తము చేయాలన్న నీ కోరిక సఫలీకృతం అయిపోయింది పో, రాముడు ఎంత ప్రఖ్యాతిగాంచిండో నీ పుస్తకం అంత గొప్పగా ప్రఖ్యాతిగాంచుతుంది పో అని చెప్పాడు నాన్న. ఆ వీడియో విజువల్స్ అన్నీ మీకు చూశారు, కాలనీల వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయారు. అదేంటి రాముడి దగ్గర పుస్తకం పెట్టాలనుకున్నావు, రాముడే మీ ఇంటికి వచ్చి పుస్తకాలు అలా ఏదంటే అది ఆ రాముడు అనుగ్రహం కలిగింది నాన్న. నిజంగా దేవుడు లేడు అంటారు, ధర్మము లేదు అంటారు, ప్రేమ లేదు అంటారు, ఎక్కడ చూసినా స్వార్థం ఉంది అంటారు, అదంతా తప్పు. ఎక్కడైతే ధర్మం ఉంది ఆ ప్రతి చోట మనకు ప్రేమ ఉంది, ప్రతి చోట మనలో ఎంతో కృతజ్ఞత ఉంది, ప్రేమ ఉంది, మనం చేసే పనిలో ఒక నిష్ఠ ఉంది. రాముడే మన దగ్గరికి వచ్చాడు, విశ్వ చైతన్యం కలిగినటువంటి ఇంత మంచి పుస్తకాన్ని నా చేత ఆయననే రాయించడం ఏంటి, ఆయననే ప్రచారం చేయించడం ఏంటి, ఆయననే తన దగ్గరుండి ఆశీర్వచనం ఇచ్చి వెళ్ళిపోయాడు చూడనాన్న. ఆయన కూడా అన్నాడు, నేను నిర్మల్ వెళ్ళాలమ్మా, అక్కడ పీఠాధిపతి ఎవరో రాలేదట, అందుకే నేను 5వ తారీఖు వస్తానదాన్ని, వాడిని 2వ తారీఖే వచ్చారు మీ దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాల్సి ఉండే అమ్మా? నిర్మల్కి వెళ్ళాల్సి ఉండే. నిజామాబాద్ వెళ్ళారు ఆయన.
ఫస్ట్ నిజామాబాదట, అక్కడి నుంచి హైదరాబాద్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడట. ఆయన కొడుకులు ఒక ట్రస్ట్ లాగా పెట్టాడు. ఆయన ఇప్పుడు 5 కోట్ల చేత రామాలయం కడుతున్నాడు అక్కడ. అక్కడ ఉండే నార్త్ వాళ్ళకి భక్తి తక్కువ, మన వాళ్లకు భక్తి ఎక్కువ. ఆయన గుడి కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా రోజు ఒక 1000 మందికి, 100 మందికి, 200 మందికి భోజనం పెడుతున్నాడట ఆయన. ఫ్రీ మీల్స్ ప్రతిరోజు. ఆ బాణం చేయించింది రామోజీరావు కోడలట. ఈ 300 క్షేత్రాల్లో పీఠాధిపతులు పూజ చేసినటువంటి పాదాలమ్మా ఇవి అన్నాడు ఆయన. రాముడి విగ్రహము, రాముడి పాదాలు. మరి ఆయన అంత దూరం నుంచి ఎలా తీసుకొచ్చాడు? ఆయన ఒక డ్రైవర్, ఇద్దరే ఉన్నారు. వెండితో చేశాడో, అది ఏది ఉందో, ఎంత బంగారం ఉందో మనకు అనవసరం. అది భక్తితో కూడినటువంటి వ్యక్తి మన దగ్గరికి రావడము, అంత భక్తితో కూడినటువంటి పాదాలు, అంత గొప్ప వ్యక్తి మన దగ్గరికి అతి సామాన్యమైన మనిషిలా రావడము రాముడి అనుగ్రహం మాకు కలిగింది నాన్న. ఈ పుస్తకాలు 2 విశ్వవ్యాప్తం చేయడమే నేను మా వారు ధర్మంగా పెట్టుకున్నాము. 3000 కాపీలలో 1000 కాపీలను అందరికీ దాన ధర్మాలు చేశాము. ఇప్పుడు ప్రింట్ అయ్యే కాపీలను కూడా, మిగతావి మేము సేల్ చేసినా ఆ డబ్బు చేత మళ్ళీ రీప్రింట్ చేసి విశ్వంలో అందరికి ఇవ్వాలి. విశ్వ చైతన్యం కలగాలి. ఈ విశ్వము అనేది పంచభూతాలతో నిర్మితమైంది. మన శరీరము పంచభూతాలతో నిర్మితమైంది. భూతత్వం నశించిపోతుంది కాబట్టే బొక్కలు అరిగిపోతున్నాయి. నీటితత్వం తగ్గిపోతుంది కాబట్టే భావోద్వేగాలు, రిలేషన్షిప్ తగ్గిపోతున్నాయి. సూర్యకిరణాలు మన శరీరాన్ని తగలకపోవడం మూలంగానే మనకు డీ తయారు కావటం లేదు, విటమిన్స్ తయారు కావటం లేదు. మనలో హార్ట్ చక్ర క్లోజ్ అయిపోతుంది కాబట్టే స్వార్థము, క్రోధము మనలో పెరుగుతుంది. ఎప్పుడైతే ఆకాశాన్ని తత్వాన్ని మనం చూడటం లేదో, మన శబ్దానికి, వాక్కుకు శక్తి లేకుండా పేలుగా ఉంటుంది. ఏది అనుకున్నా జరగటం లేదు. కాబట్టి పంచభూతాలతో మమేకమైదాము. విశ్వంలో పంచభూతాలు ఏమీ ఆశించి మనకి ఇవ్వటం లేదు. మనము వాటిని ప్రేమిద్దాము, కాపాడుదాము, రక్షిద్దాము. అదే విశ్వనేమో మాదే విశ్వరహస్యం. ఒక చిన్న విషయం అమ్మా, మీకు ఇంతటి దైవానుగ్రహం కలిగింది, ఎంత చక్కటి అనుభూతి పొందారు మీరందరూ కూడా. ఇలాంటి దైవానుగ్రహం అందరిపైన ఉండాలంటే ఏ విధంగా ఉండాలి వారందరూ కూడా? ప్రతి వ్యక్తి నాన్న చాలా సులభము. ఒక ప్రేమ, ఒక కృతజ్ఞత, ఒక ప్రేమ, ఒక కృతజ్ఞత. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకత ఉంటుంది నాన్న. ఎవరిని నువ్వు చులకనగా చూడకు, తీసి పడేసినట్టుగా మాట్లాడకు, గౌరవించకపోయినా పర్వాలేదు, హీనంగా మాట్లాడకు, వాళ్ళ ఈగో దెబ్బతినేటట్టుగా మాట్లాడకు. జీవితంలో మొదటి సూత్రం నాన్న, నేనే అని కాదు, మనము అనే దాంట్లో నుంచి మనం ఉద్భవించాము. చిన్న చీమ దగ్గర నుంచి విశ్వంలో ఉండే ప్రతి జీవికి మనకు కనెక్షన్, ప్రతి మనిషికి మనకు కనెక్షన్, విశ్వంలో ఉండే ప్రతి ఎనర్జీకి మన ఎనర్జీకి కనెక్షన్. ఏ ఎనర్జీని అయితే నువ్వు నెగటివ్గా చేసుకుంటావో అదే నీ జీవితంగా మారుతుంది. కాబట్టి ఒక ప్రేమ, కృతజ్ఞత పెంచుకోండి. ఎప్పుడైతే మీకు చిన్న సహాయం చేసిన 9 నెలలు కన్నా అమ్మా నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు నలుగురిలో అవమానపరచకండి, తీసి పడేసినట్టుగా మాట్లాడకండి. వాళ్ళను ప్రేమించకపోయినా పర్వాలేదు, తీసి పడేసినట్టుగా మాట్లాడకండి. మీరు గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని చులకనగా చూడకండి, నలుగురిలో అవమానించకండి. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ మళ్ళీ మీకు దొరకదు. వాళ్ళను తర్వాత గురువులు, ఏ గురువు అయితే మనకి ఈ శాస్త్రాలను, వేదాలను, ఉపన్యాసాలను, భగవద్గీత ద్వారాను ఎంతోమంది గురువులు మనకు ఉపయోగపడ్డారు. అందరికీ కృతజ్ఞత చెప్పండి. ఈ శరీరము మనకు వచ్చింది, శరీరంలో ప్రతి అణువణువును ప్రేమించండి. ప్రేమ, కృతజ్ఞత మనలో ఉన్నన్ని రోజులు తప్పనిసరిగా విశ్వం మనతో మాట్లాడుతుంది. మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది నాన్న. అందుకే నేను ఎక్కడికి పోయినా, ఈరోజు కూడా మబ్బులుగా ఉంది కానీ సూర్యుడు గుడ్ మార్నింగ్ చెప్పాడు. ఒక కోకిల వచ్చి హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పింది. అండమాన్ నికోబార్ వెళ్ళాను, అక్కడ కూడా కోకిల పలికి గుడ్ మార్నింగ్ చెప్పింది. నేను నీళ్లు కావాలి అన్నాను, నీళ్లు నా దాకా వచ్చాయి. మా వాళ్ళందరికీ నీళ్ళల్లో నేను మునిగొచ్చానంటే వాళ్ళు వచ్చేసరికి నీళ్ళు లేవు అక్కడ. ఆ ప్రకృతి విశ్వం నాతో ఉంటుంది, నేనే విశ్వము. ప్రతి వాళ్ళు కూడా చక్కగా విశ్వాన్ని అడిగి తమ కోరికలు తీర్చుకోవచ్చు నాన్న. సంతోషం, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.